అంటే చాలు, రాగానే లేచి నిలబడ్డారు, సంతోషం, కూర్చోండి. గురువర్య, ఒక తెలుగు తరగతిలో ఒక తెలుగు పండితుడు తెలుగు విద్యార్థుల్ని శంకించటం కడు శోచనీయం. మహాఘోరం, మహానేరం. ఘోరం నేరం కాదు నాయన. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. గుర్తుంచుకోండి, నేను చదువుకునే రోజులు మీ లెవెలే. కుర్చీలు కాలు బేకటం, టేబుల్ కింద దీపావళి టపాకాయలు పెట్టడం, ఇవి నేను చేశాను. చచ్చా, అవన్నీ ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో చేస్తున్నారు సార్. మా లెవెలే వేరు. లెవెలే వేరా? కొంపదీసి బెల్ట్ బాంబ్ రెడీ చేశారా ఏంటి? అట్టి వెట్టిగినూ లేదు సుఖాసీనులు కండు గురుపుంగవా. చాలా మంచి పిల్లలు, వెరీ గుడ్ స్టూడెంట్స్. నా మీద చాలా ఎక్కువ నమ్మకం ఉన్నట్టుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిచయాలు చేసుకుందాం. నీ పేరు? జోష్ దాస్. శుభం, మంచి సింగర్ పేరు. నెక్స్ట్? పనీర్ దాస్. పక్కవాడు కన్నీర్ దాసా? నాతో పెట్టుకోవద్దు. నీ పేరు? వెంకటేశ్వర్లు సార్. నా పేరు కదయ్యా, నీ పేరు. ఐ మీన్ మీ పేరే నా పేరు సార్. ఇజ్ ఇట్? గుడ్ గుడ్, నాలాగే పైకి వస్తావు. కమింగ్ టు ద పాయింట్. గుడ్ మార్నింగ్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నా క్లాస్ మీరు తీస్తున్నారేంటి? అదే, ఈ తెలుగు క్లాస్ అండి. చూడండి, తెలుగు క్లాసు ఇంగ్లీష్ క్లాసు ఉండదు. తెలుగు పీరియడ్, ఇంగ్లీష్ పీరియడ్ ఉంటాయి. ఇది నా పీరియడ్. స్టూడెంట్స్, మీరు చెప్పలేదా? చెప్పేయడం ఆయన ఇవ్వలేదు మేడం. నో, టైం టేబుల్లో తెలుగు క్లాస్ అండి. యూఆర్ కన్ఫ్యూజ్. నో నో నో, యు ఆర్ టోటలీ కన్ఫ్యూజ్. లేదండి, మీరు ఇంకోసారి వెరిఫై చేసుకోండి. నాకేంటి అవసరం? మీరు కొత్త, మీరు పాత. నేను సీనియర్, మీరు జూనియర్. నాకు 3 years సర్వీస్ ఉంది. మీరు వెళ్ళాలా, నేను వెళ్ళాలా? బాయ్స్, స్పీచ్ బాగానే ఇస్తున్నావే, వచ్చే ఎన్నికల్లో ట్రై చేయకూడదు. వాట్? క్లాస్కి వెళ్తున్నా తల్లి. ఆ టీచర్ పేరేటలో రోజా. తిన్నావయ్యా, కాజా, లడ్డు, ఇడ్లీ, ఉప్మా అన్ని కలిపి తిన్నావయ్యా. రోజా టీచర్ కాదయ్యా, మరి? సెకండ్ ఇంటర్ స్టూడెంట్. అమ్మాయి క్లాస్ లో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, పాటల్లో ఫస్ట్, ఆఖరికి అల్లరిలో కూడా ఫస్ట్. ఇందాక మా లెవెలే వేరు సార్ అన్నప్పుడే ఆలోచించాల్సింది. మీ లెవెల్ ఏంటో ఇప్పుడు తెలిసింది. ఇంతకీ ఆ రోజా అనే కూజా ఎవరో కొంచెం లేస్తే చూస్తా. కొంచెం ఎందుకు సార్, ఫుల్ గానే లేచాను. ఐఎమ్ సారీ సార్. ఏంటి లేచి నిలబడమంటే నిలబడి కూర్చుంటావే? గెటప్. ఎందుకు చేసావు పని? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ సార్. న్యూటన్స్ లా సార్. తెలుసు, నీ గురించి విన్నాను. నువ్వు ఆటల్లో ఫస్ట్, పాటల్లో ఫస్ట్, చదువులో ఫస్ట్, అన్నిట్లో ఫస్ట్ అని. థ్యాంక్ యూ సార్. కానీ బిహేవియర్ లో వరస్ట్. వెంకటేశ్వర్లు, నేను రా. టిక్యూ టిక్యూ ట్రియో. ఏంట్రా గుర్తుపట్టలేదా? నేను తుకారాంని. మన ఇద్దరం కలిసి 5వ తరగతి చదువుకున్నాం కదా. నువ్వు గుర్తుపట్టరా అంటే మర్చిపోతావు. ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నా. పునాది గట్టిగా ఉంటుంది కదా అని ఒక్కొక్క క్లాసు 2 సార్లు తప్పుతూ అప్పుడప్పుడు పాస్ అవుతూ 10 years కి నెమ్మదిగా ఈ క్లాస్ లో చేరా. వీడు నేను ఒకప్పుడు క్లాస్మేట్స్, బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవాడో తెలుసా? ఇక్కడున్నావా? లేడీస్ బాత్రూమ్ లో దూరి సెక్స్ బొమ్మలు వేసేవాడు కదరా. తుక్కారాం, అంతా బాగానే ఉంది. కానీ ప్రతి దానికి ముందొకరా వెనకొకరా పెడుతున్నావు. అదే బాగోలేదు. పెంకు లేచిపోద్ది. ఇక్కడ నువ్వు స్టూడెంట్, వెళ్ళి కూర్చో. అంతే సార్, అంతే. ఉన్న ఊరిని, కన్న తల్లిని, కాఫీలు ఇచ్చిన కాలేజీని, కాఫీలు అందించిన స్నేహితుల్ని మర్చిపోతే దేశం ఎలా బాగుపడుతుంది సార్? శాంతించు. ఏంటి ఏంటా నవ్వులు? ఇది నవ్వాల్సిన విషయం కాదు. అలాంటి యాదవులు ఇంకో నలుగురుంటే ఈ స్కూలే నవ్వులు పాలవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఏంటమ్మా తెలుగు క్లాస్ లో హిందీ బుల్బుల్ వాయిస్తున్నావు? కూర్చో. ఆ పుస్తకం లాయి. ఈరోజు మనం ఏంటి ఏంటి ఎక్కడికి? కూర్చో. ఫస్ట్ డే ఒక్క లైన్ కూడా చెప్పలేదు, అప్పుడే వెళ్ళిపోదామని. కూర్చోండి. సిడౌన్. ఈరోజు కర్నూలు. ఎక్కడికి? సారీ సార్, గేమ్స్ పీరియడ్. అసలే డ్రిల్ మాస్టర్ స్ట్రిక్ట్. ఇదిగో.
అరే రే 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 తాత ఏమిటిది ఈ వయసులో ఇంత బరువు అంత ఎత్తుకి లాగలేక లాగుతున్నారా? నువ్వు పక్కకు రా. నువ్వు పక్కకు రా తాత, నేను చూసుకుంటానుగా. అరే మాస్టర్ స్కూటర్ తామకెందుకు బాబు? ఇందులో ఏముంది తాత? మానవత్వం, హ్యూమానిటీ, నేను లాగుతాను కదా. అరుగో నాయనమ్మా, ప్రాక్టీస్ చేస్తారా? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? హాలిడేస్ ఇచ్చింది హాస్టల్లో కూర్చొని బుద్ధిగా చదువుకోమని. ఇలా రోడ్లెంబట బఫూన్స్ లా తిరుగుతూ ఎవడు బండికి ఎలాడుతున్నాడో, ఎవడు రిక్షా తొక్కుతున్నాడో, ఎవడు ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడో సర్వే చేయడానికి కాదు. వెళ్ళండి. సారీ సార్. ఈ బొమ్మ ఎవరు ఎంత టైం వేస్ట్ చేసి గీశారో నాకు తెలుసు. అలాంటి వేస్ట్ మనుషుల కోసం నా టైం వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు. బుక్లై నీదొద్దు. నాదొద్దా? ఎందుకొద్దు? డిస్కషన్స్ అనవసరం, ఇవ్వు. భారతి నువ్వు ఉండు. ఏంటి సార్, దాంట్లో ఏం ఎక్కువ ఉంది, దీంట్లో ఏం తక్కువ ఉంది? నాకు కారణం చెప్పి తీరాలి. నీ కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వెంకటేశ్వర్లు సార్, నిన్న పాఠం మొదలు పెట్టారు, గణగణ గంట కొట్టారు. ఇప్పుడు వచ్చి రాగానే రోజాతో గొడవ పెట్టుకున్నారు, మళ్ళీ గంట కొడతారు. ఇలా గంటకి గొడవ అయిపోతే మా బతుకు ఈ గంట గడిస్తే చాలరా దేవుడా అన్నట్టు అనిపిస్తుంది. తుక్కారాం, ఇంకా ఎక్కువ మాట్లాడితే గంట కొట్టడం కాదు, ఆ గంట తీసుకొచ్చి నీ తల మీద కొడతాను. అమ్మో కూర్చో. ఆడదు. అక్కిని లెవెల్ మొదలు పెట్టారు. ఓహో, ఎన్టీఆర్ లెవెల్లో ఫినిష్ చేస్తాను. కూర్చో. ఆడది సృష్టికి మూలం, ఆడది సృష్టి నాశనానికి మూలం. అవ్వా ఏం టచ్ చేశారు సార్? సెంటిమెంట్ మీద టచ్ చేశారు సార్. ఎక్కడో డీప్ గా టచ్ చేశారు సార్. మీ ముగ్గురు కలిసి నన్ను టచ్ చేయకండి, కూర్చోండి. ఆడది పుట్టగానే పూర్తి ఆడది అనిపించుకోదు. పుట్టగానే 25 మార్కులు తెచ్చుకుంటుంది. పుష్పవతి అయినప్పుడు 50 మార్కులు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని 75 మార్కులు సంపాదించుకుంటుంది. ఒక బిడ్డకు తల్లి కాగానే 100 మార్కులు తెచ్చుకుంటుంది. అలాంటి అలా 100 మార్కులు తెచ్చుకున్న పరిపూర్ణమైన స్త్రీని లే, ఏమిటి నువ్వు చేస్తున్న పని? పెదాలు తడుపుకుంటున్నాను సార్. ఇప్పుడు పెదాయాలు తడుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఏంటి సార్, ఏ కారణం లేకుండా చీటికి మాటికి నాతో గొడవ పెట్టుకుంటారేంటి? డియర్ ఫ్రెండ్స్, బయటేమో ఎండ, క్లాస్ రూమ్ లోనేమో వేడి. మన పెదాలు ఎండిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? తుకారా నువ్వు చెప్పు. గుడ్. మాలతి నువ్వేం చేస్తావు చెప్పవే. ఫ్రెండ్స్, మీరంతా ఏం చేస్తారో ఒకసారి మాస్టర్ చూపించండి. చూసారా మీరు పెద్దలు తట్టుకుంటున్నారు. కొలంబస్ లా చాలా గొప్ప విషయం కనిపెట్టావు అనుకుంటున్నావా? నువ్వు చాలా తెలివైందని నేను ఒప్పుకుంటున్నాను. వెళ్ళి కూర్చో. Thank you, sir. కూర్చో. ఆడది వెంకు లేచిపోద్ది. ఈ రోజు నుంచి వారం రోజు బెంచ్ ఎక్కి నిలబడు. వారం రోజుల మావా నిలబడు మావా. నువ్వు నోర్మిరా. వారం రోజులంట. అమ్మో, నేను చచ్చిపోతా. ఏంట్రా మావా, ఏంటో నీరసంగా ఉన్నావు? ఏంటా కన్నీళ్ళు? కన్నీళ్లు కాకే ఉందిరా. ఆ వెంకటేశ్వర్లు 1 రోజా 2 రోజుల వారం రోజులు బెంచ్ ఎక్కి నిలబడమన్నాడు. కానీ నాకు చేస్తాను. నేను అసలు క్లాస్ రాడ్పా. మావా నువ్వు రాకపోతే బోర్ కొట్టేస్తుందిరా. అవునరా మావా, నువ్వు బెంచ్ మీద నిలబడకుండా నీకు ఉపాయం చెప్తా. ఏంట్రా అది? దగ్గర రే, నువ్వు టుంగిరి పద వస్తానే. గుడ్ మార్నింగ్. కూర్చోండి. నిన్న ఎవరో ఒక మహామేధావిని బెంచెక్కి నిలబడమన్నాను. వారు నిలబడరే. ఎవరు? తమరే. వద్దురా రే వెంకు. పెంకి లేచిపోద్ది, మర్యాదగా ఎక్కువ. నా మాట వినండి సార్, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. చాలా ప్రమాదం ఉంది. నేను లేచి నిలబడ్డానంటే లేడీస్ అందరూ లైన్ లో ఫాట్. ఏం పర్వాలేదు, ఎక్కువ. అంతేనా? అంతే. అయితే మీ ఇష్టం, మీ కర్మ.
ఏంటి అవతారం? ఎద్దవతారం మరి ఆ గంటలేంటి? ఇంటర్వెల్ లో వాయించుకుందాం తెచ్చా. అలాగా? అయితే సాయంత్రం ఎద్దులాగా గంటలు వాయించుకుంటూ కాలేజ్ చుట్టూ 200 సార్లు పరిగెత్తాలి. అదే నీ పనిష్మెంట్. 200 సార్లా? సుందరకాండ రామాయణ మహాకావ్యంలో అపురూపమైన సృష్టి సుందరకాండ. శ్రీరామచంద్రుడు సుందరుడు, సీతాదేవి సుందరి. అంతేకాదు, పేరుకు వానరుడైన హనుమంతుడు సుందరుడే అని సుందరకాండ చెప్తుంది. ఏమిటిది? వాడేసిన బ్లేడ్ సార్, మీకు పనికిరాదు సార్. అది నాకు తెలుసు. నువ్వు చేసిన పనేమిటి? మీరు అందంగా సుందరకాండ చెప్తుంటే నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాను సార్. చూడు, ఈ క్లాస్ లో నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. తేల్చుకో. సారీ సార్, నేనే వెళ్ళిపోతాను. సార్, ప్రిన్సిపల్ గారు.